ఫ్రెండ్స్, ది అకాడమీ సంస్థ నుంచి మనకి ఆస్కార్ అవార్డ్స్ని ఏవైతే ఇస్తూ ఉంటారో పెద్ద పెద్ద సినిమాలకి, ఆ అవార్డ్స్లో మనకి ఒక కొత్త రకమైన అవార్డుని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఆ అవార్డు ఏంటో కాదు, హెచ్యుమెంట్ ఇన్ స్టంట్ డిజైన్ కింద ఒక ఆస్కార్ అవార్డుని అయితే తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఈ ఏదైతే ఓవరాల్ డిస్ప్లేలో మీకు పిక్చర్ ఏదైతే చూపించానో అందులో మన మధ్యలో స్టంట్ డిజైన్ ఆస్కార్ దగ్గరలో మధ్యలో మన ఫోటో అని చూశారు కదా, అది రామ్ చరణ్ గారి ఫోటో అనమాట. అంటే ఏదైతే మన త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు నటించిన సినిమాలో ఒక సీన్ అయితే వాళ్ళు ఈ విధమైన కేటగిరీలో, అంటే స్టంట్ డిజైన్ ఆస్కార్ అవార్డ్స్లో ఇటువంటి స్టంట్స్ సంబంధించిన ఎవరైతే ప్రొఫెషనల్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళకి డెడికేటెడ్గా ఒక రికగ్నైజ్డ్ అవార్డ్స్ని అయితే ప్రెస్టీజియస్గా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఈ విధమైన ది అకాడమీ సంస్థ వాళ్ళు ఈ కొత్త రకమైన అవార్డుని, ఆస్కార్ అవార్డుని తీసుకురావడం అయితే జరిగిందనమాట. దీనికి రాజమౌళి గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది దీన్ని అప్రిషియేట్ చేస్తున్నారు కొత్త ఇనిషియేటివ్ తీసుకుంటంలో. 2027లో సినిమాలు చేసినవన్నీ కూడా నామినేట్ అయ్యి 2028లో 100th ది అకాడమీ అవార్డ్స్ని అయితే, ఆస్కార్ అవార్డ్స్ని అయితే ప్రెస్టీజియస్గా ఈ ఫస్ట్ అవార్డ్ని 2028లో అవార్డ్స్ రూపంలో ఇవ్వబోతున్నాను అనమాట. సో అది ఓవరాల్గా ది అకాడమీ సంస్థ నుంచి వచ్చిన క్రూషియల్ అప్డేట్. మీకు నచ్చాడు తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.